హాయ్ అండి. వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా నాకు పెట్టలేదు మీరు అంది వాగ్దేవి కింది పెదవి విరిచి. నీకు చాయ్ మంచిది కాదు దేవి. పాలు వేడి చేశాను. చల్లారి ఉంటాయి తీసుకొస్తాను. పాలల్లో కూడా బ్రెడ్ బాగుంటుందని కిచెన్లోకి వెళ్ళారు ఆవిడ. అభిజ్ఞ కూడా శశాంక్కి చేసినట్టే చేసుకుని చిన్న బయట చేసేలోగా పాల గ్లాస్తో వచ్చిన ఆమెని గారు కాబోయే కోడలు చెప్పినట్టు చేసి ఇచ్చారు వాగ్దేవికి. అయినా నీకు చాయ్ తాగటం ఎవరు నేర్పారే? అమ్మ నేర్పింది. అందులో బ్రెడ్ ముంచుకొని తిని పూలు అమ్మడానికి గుడికి వెళ్ళేదాన్నమ్మా. అది వదిలే బేబీ. ఇక్కడ నీకు నచ్చినట్టు ఉండు సరేనా? సరే అన్నయ్య. శశి, అభికి మన ఇండ్లు చూపించు నాన్నా. శశాంక్, ఎందుకాంటీ? మీరు చూపించండి అంది కంగారుగా అభిజ్ఞ. ఇది మరీ బాగుంది. నేనేదో వీళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటే కొంచెం క్లోజ్ అవుతారని ప్లాన్ చేస్తే ఇదేంటి నన్ను చూపించమంటుంది అనుకుని నేను ఇంత పెద్ద ఇంటిని చూపించలేను అభి. పైగా పదే పదే మెట్లెక్కడం దిగడం నాకు కష్టమవుతుంది అని చెప్పారావిడ. పోనీ దేవి చూపిస్తుంది. దాని మొహం అదే మొన్నొచ్చింది. దానికేం తెలుసు? పైగా చిన్నపిల్ల. తను నీకు చూపించలేదు శశి. అయితే నీకు ఇండ్లంతా తిప్పి ఇస్తాడు. నా మాట విని వాడితో వెళ్ళు. ఆవిడ మాటకి ఏం మాట్లాడాలో తెలియక శశాంక్ వైపు చూసిన అభిజ్ఞకి కన్ను కొట్టాడతను. ఇతను ఇదే టైం అనుకుని నాతో ఆడుకుంటాడు అనుకుంటూ కొరకొరా చూసింది శశాంక్ని. వెళ్దామా అభి అని అడిగాడు తన ప్లేట్లో చాయ్ బ్రెడ్ అయిపోవడంతో టిష్యూతో చేతులు తుడుచుకుంటూ. అన్నయ్య నేను కూడా వస్తాను అంది వాగ్దేవి ఆశగా. మెరిసే కళ్ళతో అభిజ్ఞ చూసింది వాగ్దేవిని. ఓకే బేబీ. దేవికి తర్వాత చూపిద్దువులే శశి. ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పారు ఆవిడ. కాబోయే జంటకి ఏకాంతం కావాలన్న ఉద్దేశంతో నో ప్రాబ్లం మమ్. తను బేబీ కదా. ఏమవుతుంది వస్తే తల్లితో అని. నువ్వు రా బేబీ అని చైర్లో ఉన్న పాపను ఎత్తుకుని రా అభి అని తనతో కలిసి వెళ్ళాడు. అబ్బా, జంట ఎంత బాగుందో. వీళ్ళకి ఒక కూతురు పుడితే జంట ఎలా ఉంటుందో అలా ఉంది అనుకుని చేత్తోనే దిష్టి తీసేస్తూ ముటికలు విరిచారు ఆమని గారు. కిచెన్తో పాటు హాల్లో ఉన్న వస్తువులు ఎక్కడ కొన్నావో చూపిస్తూ కింద రూమ్స్తో పాటు మొత్తం చూపించి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లాడు. ఇది మమ్ డాడ్ బెడ్రూమ్ అని లోపలికి తీసుకెళ్లి చూపించి మళ్ళీ బయటికి తీసుకొచ్చాక కామన్ బాల్కనీ కూడా చూపించి ఆ ఫ్లోర్లో ఖాళీగా ఉన్న రూమ్స్ లాక్ చేసి ఉండడంతో వాటి జోలికి వెళ్లకుండా సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్లాడు. చిన్నపిల్లలు ఒక దగ్గర ఉండరని నిరూపిస్తూ అన్నయ్య నన్ను కిందికి దించు అంది వాగ్దేవి. ఓకే అని పాపని కిందికి దించడంతో నేను వెళ్తున్నా, చెల్లితో ఆడుకుంటానని అక్కడి నుండి పరిగెత్తింది కిందికి. అభిజ్ఞ పిలుస్తున్నా పలక్కుండా ఉన్న ఆశ కూడా అభిజ్ఞకి పోవడంతో బిక్కమొహం వేసుకుని చూసింది శశాంక్ని. చిన్నపిల్లలు ఒక దగ్గర సరిగ్గా ఉండరని ఆ మాత్రం తెలీదా అభి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కళ్ళెగరేశాడతను. తెలుసు కానీ చిన్న హోప్. బేబీ ఎక్కువసేపు మన దగ్గర ఉండదని ఎక్స్పెక్ట్ చేసే నేను రమ్మన్నాను. అక్కడ బేబీ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇక్కడ నేను కూడా అవ్వకూడదు. నువ్వు కూడా అవ్వకూడదు అంటే బేబీ మనతో రావాలని తను అడగ్గానే ఓకే అన్నాను. మీరెందుకు డిసప్పాయింట్ అవ్వకూడదు అంది కళ్ళు పెద్దవి చేసి. ఎందుకేంటి? మనకి లోన్లీనెస్ కావాలి కదా అంటూనే తన చేయి పట్టుకుని కమ్ నా రూమ్ చూపిస్తా అని తీసుకెళ్లాడు. అభిజ్ఞ అతని రూమ్ సరిగ్గా చూడకపోయినా నేను ఆల్రెడీ మీ రూమ్ చూశాను అంది తన చేతిని విడిపించుకోవాలని చూస్తూ. డోంట్ లే సత్యభామ. నువ్వు మధ్యాహ్నం వచ్చి వర్క్లో పడ్డావు. ఇంకా అక్కడేం చూసావు అని రూంలోకి తీసుకొచ్చిన శశాంక్ ఇట్స్ అవర్ రూమ్ సత్యభామ అని చెప్పాడు నవ్వుతూ. ఇది మన రూమ్ కాదు. ఈ రోజు నుండి మన రూమ్నే. కానీ ముందు మన రూమ్ చూడు అంటూ మొహం తన నుండి పక్కకి తిప్పడంతో బెడ్ ఎదురుగా వాల్కి పెద్దగా కనిపించింది శశాంక్ అందమైన ఫోటో. కళ్ళకి గగుల్స్ పెట్టుకుంటూ చెస్ట్ వరకు ఉన్న ఫోటో పెద్దగా కనిపించడంతో అలాగే చూసింది అభిజ్ఞ నోరు తెరుచుకుని. ఫోటోలో అంత బాగున్నానా సత్యభామ అని అడిగాడు తన చెవిలో గుసగుసగా. అతని మాటకి హస్కీగా వస్తుంటే కలవరపడింది అభిజ్ఞ. టెల్మీరా అని అడిగాడు ఇంకా దగ్గరగా జరిగి. మాట్లాడదామంటే నోరు పగల్లేదు తనకి. వెనక నుండి సున్నితంగా హగ్ చేసుకుని నీతో లైఫ్ లాంగ్ ఇలాగే మన రూమ్లో ఉండిపోవాలిరా అన్నాడు పరవశంగా. ప్లీజ్ శశాంక్ దూరం జరగండి అంటూ తన చుట్టూ ఉన్న అతని చేతులను విడిపించుకోవాలని చూసింది. నీకు దూరంగా ఉండాలని లేదు సత్యభామ.
ప్లీజ్ మన రూమ్లో పడుకోవడానికి ఒప్పుకో అని అడిగాడు గారంగా. ఆ మాటకి కొంచెం బలం ఎక్కువగా ఉపయోగించి అతని చేతులు విడిపించుకున్న అభిజ్ఞ దూరం జరిగింది. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని సున్నితంగా తిరస్కరించి అతని రూమ్ చూడటం మొదలుపెట్టింది. మీ రూమ్ చాలా బాగుంది. ఇంత పెద్ద రూమ్ పెట్టుకుని అంత చిన్న రూమ్లో మా దగ్గర ఎలా ఉన్నారు? నేనేమైనా పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టానా ఏంటి? నేను అడ్వాంటే అడ్జస్ట్ అవ్వకపోవడానికి నేను చదువుకునే రోజుల్లో ఇంతకన్నా చిన్న రూముల్లో ఉన్నవాడినే. పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్నవాడినే. ఒక్కోసారి నేను స్టాఫ్ లంచ్ కూడా స్కిప్ చేసేవాళ్ళం. మనకి లగ్జరీగా ఉండటం ఇంపార్టెంట్ కాదు, కంఫర్ట్గా ఉండటం ఇంపార్టెంట్. నేను కంఫర్ట్గా ఉండాలి అనుకుంటాను కానీ లగ్జరీగా కాదు. ఇతను నాకు రోజురోజుకి కొత్తగా కనిపిస్తున్నాడు. ఇతని మాటల ప్రభావం వల్లనా అనుకుంది అభిజ్ఞ మనసులో. ఏదో ఆలోచిస్తున్న తనని గమనించి ఏంటి ఏదో థింక్ చేస్తున్నట్టున్నావ్ అని అడిగాడు. నథింగ్. అవును, మీరు సాయంత్రం పూట స్నాక్స్ తింటారా? డైలీ తిన్ను. ఇష్టముంటే అప్పటికప్పుడు చేసుకుని అయినా తింటాను. ఎందుకలా అడిగావ్? మా ఇంటికొచ్చినప్పుడు ఒకసారి స్నాక్స్ ఇస్తే తినలేదు కానీ ఇదాకా మీరు తిన్నారు అందుకే అడిగాను. నాకు తినాలని అనిపించలేదు అందుకే తినలేదు. అందుకే కదా దానికి బదులు జ్యూస్ తాగాను. కబోర్డ్ పక్కన ఉన్న డ్రెస్సింగ్ రూమ్ చూసి ఇక్కడ మీరు డ్రెస్ మార్చుకుంటారా అని అడిగింది. ఎందుకంటే అభిజ్ఞ ఇంట్లో ఏ రూమ్లో కూడా డ్రెస్సింగ్ రూమ్ లేదు కాబట్టి. ఎస్, డ్రెస్సింగ్ రూమ్ నుండే వాష్రూమ్ కనెక్ట్ అయ్యి ఉంది. వెళ్ళి చూడు తెలుస్తుంది అని చెప్పేసరికి లోపలికి వెళ్ళిన చూసిన తనకి ఒకవైపు వాష్రూమ్ డోర్ కనిపించింది. అక్కడి వరకు వెళ్ళలేక ఉన్న చోట నిలబడే కళ్ళతో మొత్తం చూసి అతన్ని దగ్గరగా వెళ్ళి పదండి ఇంకా అని చెప్పింది. వెళ్దాం కానీ ఈ డ్రెస్ వేయడమేంటి అని అడిగాడు. కాటన్ పంజాబీ డ్రెస్లో ఉన్న తనని చూసి ఈ డ్రెస్కి ఏమైంది? డ్రెస్ బానే ఉంది కానీ నువ్వు హాఫ్ సారీలో ఉంటేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది. నేను లంగావోణి వేసుకుంటే మీకెందుకు కంఫర్ట్గా ఉంటుంది అని అడిగింది అయోమయంగా. నేను నిన్ను హగ్ చేసుకునే ప్రతిసారి నీ నడుము నాకు డైరెక్ట్గా టచ్ అవుతుంది కాబట్టి కోపంగా ఉరిమి చూసింది అభిజ్ఞ అతన్ని. క్యూట్ స్మైల్ ఇచ్చాడతను. మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు. అసలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో మీకు తెలియదు. ఇదేనా మీరు మాట్లాడే పద్ధతి? ఈ విషయంలో మిమ్మల్ని ఒకసారి తిట్టాను కూడా. నీకు కూడా అప్పుడే చెప్పాను సత్యభామ. నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి నేను వాళ్ళకి దూరంగా ఉంటాను. అదే నా వైఫ్తో ఎలా అయినా మాట్లాడొచ్చని చెప్పాను కదా అన్నాడు తనకు కూడా గుర్తు చేస్తూ. చెప్పారులే పదండి వెటకారంగా అని రూమ్ నుండి బయటకు వచ్చింది అభిజ్ఞ. నెక్స్ట్ నీ రూమ్ అని తీసుకెళ్ళబోతున్న అతన్ని ఆపి నా రూమ్ నేను మెల్లగా చూసుకుంటాను. చూపించినవి చాలు పదండి కిందికి అంది అతని వెంట వెళ్ళే సాహసం చేయలేక. ఇంకా ఇంకా చాలా ఉంది సత్యభామ నువ్వు చూసేది అని జిమ్ రూమ్లోకి తీసుకెళ్ళి ఇది నా జిమ్ రూమ్ అని అందులో వస్తువులు కూడా చూపించి అందులో నుండి కూడా బయటికి తీసుకొచ్చాడు. మిగిలిన రూమ్స్ అన్ని లాక్డ్ కాబట్టి టెర్రస్ పైకి వెళ్దాం రా అని పైకి తీసుకెళ్లాడతను. టెర్రస్ ని చూసిన అభిజ్ఞ ఆశ్చర్యపోయింది. ఒకవైపు పెంట్ హౌస్ ఉంటే సగం ప్లేస్ కి నాలుగు వైపులా పిల్లర్స్, వాటిపైన పెంకులతో పైన కప్పబడి ఉంటే పెంకుల కింద ఉయ్యాల, దాని ముందు చైర్స్ ఉన్నాయి. టెర్రస్ చాలా బాగుంది శశాంక్. సింప్లీ సూపర్ అనిపించేలా నాకు ఇలాంటి ప్లేస్ అంటే చాలా ఇష్టం అంటూ వెళ్ళి ఉయ్యాల్లో కూర్చుంది. యూ లైక్ దిస్ ప్లేస్ అని అడిగాడు అతను. చాలా అంటే చాలా నచ్చింది. ఈ టైంలో వర్షం పడితే ఎంత బాగుంటుందో అంది ఉత్సాహంగా. వర్షం పడినప్పుడు ఇక్కడికి వచ్చి చూద్దువులే అని శశాంక్ అంటుండగా ఒక్కసారిగా గాలి రివ్వున వీచి తన భుజాలపై ఉన్న చున్నీ ఎగిరి అతని మొహంపై పడింది. అది చూసి అభిజ్ఞ కళ్ళు పెద్దవి చేస్తే మొహం పైన పడిన చున్నీని తీసిన శశాంక్ తనని చూసి అల్లరిగా నవ్వాడు. నవ్వింది చాలే, ముందు చున్నీ ఇవ్వండి. ఇవ్వకపోతే ప్లీజ్ ఇవ్వండి అంటూ దగ్గరికి వెళ్ళింది. తన క్యూట్ మొహం చూస్తూనే చున్నీ రెండు వైపులా ఉన్న అంచుని రెండు చేతులతో పట్టుకుని తన నడుము చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడతను. ఊహించిన చర్యకి ఆశ్చర్యపోయిన అభిజ్ఞ మొహం పైన నోటితో ఎయిర్ బ్లో చేశాడు.